హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఎస్కే వ్లాగ్స్. సో ఈరోజు అయితే ఎగ్జామ్స్ ఈ రోజుతో అయితే అయిపోయాయి. సో అందుకని చెప్పేసి స్నాక్స్ చేసుకుందామని చెప్పి పొటాటో పిల్లర్స్ చేశాను. సో ఎప్పటి నుంచి చేద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు అయితే కుదిరింది. సో ఈ రెసిపీ టోటల్ అంతా ఈ వీడియోలో మీరు చూసేయండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో చూస్తే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా టేస్టీగా ఉంటాయి. మేము ఎప్పుడైనా సరే టేస్టీగా స్నాక్స్ చేసుకోవాలనిపించేటప్పుడు ఇవే అయితే ఎక్కువ చేసుకుంటాం. పొటాటోస్ ఉంటాయి. సో ఇది చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్ ప్రాసెస్ కూడా. సో ఏమీ అక్కర్లేదు, సింపుల్గా చేసేయచ్చు. సో ఒక్కసారి మీరు చూడండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే నేను పొటాటోస్ ఉంటాయి కదా, వాటిని పైన తొక్కు ఉండదు కదా, దాన్ని బాగా పీల్ చేసేసుకోండి. ఒక వాటర్లో వేసుకోండి, పీల్ చేసుకొని ఒక వాటర్లో వేసుకోండి. సో వేసుకున్న తర్వాత మంచిగా పీల్ చేసుకున్నారనుకోండి, మంచిగా మనం ఉడకబెట్టుకొని మళ్ళీ తొక్కలు తీసుకునే అవసరం ఉండదు. కాబట్టి అందుకని చెప్పేసి ఫస్ట్ నేనైతే పీల్ చేసుకుంటున్నాను. అలా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా అయితే కొంచెం ఈజీ ప్రాసెస్ అవుతుంది కదా. సో ఇవన్నీ తీసుకెళ్ళి మనం ఇప్పుడు స్టవ్ దగ్గర పెడదాము. అదండి, అన్నీ పీల్ చేస్తాము. సో ఇప్పుడైతే మనం చిన్న చిన్న ముక్కలు కర్రీకి తీస్తాం కదా, సో అలాంటి ముక్కలు తీసుకొని ఇక్కడ కడుక్కోండి. ఒక్కసారి ఒక 2 టైమ్స్ అయితే కడుక్కొని మంచిగా. నేనైతే ఇంకా ఇందాక పీల్ చేశాను కదా, అవి అయితే కట్ చేసుకోలేదు. ఇంకా ఒక్కొక్కటి చిన్న చిన్నవి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సో అట్లాంటి ముక్కల్లా కట్ చేసేసుకున్నారనుకోండి, బాగా ఉడుకుతాయి అన్నమాట చిన్న చిన్న ముక్కలు అయితే. సో నేను చూపిస్తున్నాను కదా, సో అలాంటి ముక్కలు కోసేసుకున్న తర్వాత మనమైతే ఉడకబెట్టుకోవాలి. సో అలా అయితే మీరు కట్ చేసుకున్నారనుకోండి, బాగుంటుంది. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత అయితే మంచిగా మనం ఉడకబెట్టుకున్నాం అనుకోండి. కొద్దిగా మీరైతే మీకు నచ్చినగా కుక్కర్లో అయితే పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ కుక్కర్ అయితే అవైలబులే కాకపోతే ఇంకా పెద్ద కుక్కర్ అన్నమాట, చిన్న కుక్కర్ ఉంది కానీ ఇంకా నాకు కుక్కర్ పేలిపోయింది అనుకోండి, తీరిపోతుంది. సో అందుకని చెప్పేసి నార్మల్గానే పెట్టేస్తున్నాను, కానీ చాలా టైం తీసుకుంటుంది. సో ఇట్లా ఒక చిన్నదాన్ని అయితే 4 పీసెస్ తీసుకోండి, పెద్దదాన్ని అయితే 6 పీసెస్ చేసుకోండి. సో గాయ్స్, అలాగైతే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా మనం చెప్పాను కదా, కడుక్కోవాలి. కడుక్కుంటే అందులో ఉన్న చెత్త బ్లాక్ కలర్లో అంటే మనకి పొటాటోస్ భూమిలో నుంచి తీస్తారు కదా, మట్టి అది కూడా పోవాలి. ఇందాక పీల్ చేసుకున్నాం అనుకోండి, ఆ పీల్ చేసింది తొక్కకున్న మట్టి కూడా పొటాటోస్కి అంటుకోవచ్చు, మనకు తెలీదు. కొంతమంది అలానే ఉడకబెట్టేస్తారు, చాలా వరకు కడుగుతారు. ఎవరో అలా చేస్తారేమో, నాకు తెలీదు. సో నేనైతే ఒక 3 టైమ్స్ అయితే కడిగాను. మీకు టైం ఉంటే ఎక్కువసేపు 2 టైమ్స్, 1 టైం కడిగాను. 1 టైం కడిగినా చాలు. సో 1 టైం, ఎందుకంటే చిన్న మట్టి ఉంటుంది, ఆ మట్టి పోవడానికి 1 టైం కడగచ్చు. ఇంకా పరిశుభ్రత అయితే 2 టైమ్స్ కడుక్కోండి. సో కడిగేసుకున్న తర్వాత ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాయిస్ మాట్లాడాను కానీ ఎందుకో వాయిస్ ఓవర్ ఇవ్వాలనిపించింది ఈరోజు. సో ఇంకో వీడియో కూడా పెట్టేస్తాను త్వరలోనే. ఇంకో ఫుడ్ వీడియో ఊతప్పం ఉంటుంది కదా, ఈ వీడియో కన్నా ముందే తీసాను, కానీ అప్లోడ్ చేయడానికి ఎడిటింగ్కి టైం అయితే ఎక్కువ తీసుకుంది. సో అలా అని చెప్పేసి ఇంకా ఊతప్పం ఇంకా పెట్టలేదు. చాలా బాగుంటుంది, టేస్టీగా వచ్చింది. సో ఆ ఫుల్ రెసిపీ కూడా మీకు చూపిస్తాను. సో ఇట్లయితే నేను చెప్పాను కదా, అది నేను కొద్ది టైం కావాలి అప్లోడ్ చేయడానికి. ఇదైతే ఇప్పుడు అప్లోడ్ చేసేసాను తప్ప. సో ఇట్లా నేను చూపించినట్టు ఒక 2 టైమ్స్ కడిగేసుకోండి. సో నేను చూపించినట్టు ఒక 2 టైమ్స్ కడిగేసుకున్నాను అనుకోండి, మంచిగా సరిపోతుంది. ఇంకా మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఎలా ఉడకబెట్టాలి అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు మంచిగా మనం క్లీన్ చేసామనుకోండి, లోపల ఉన్న ఇప్పుడు చెప్పాను కదా మట్టి అది కూడా మంచిగా పోతుంది. అండ్ చాలా టేస్టీగా ఉంటాయి కూడా. మరి మట్టి అది మధ్యలో మట్టి కరకరలాడితే చాలా చండాలంగా ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఎక్కువ టైమ్స్ అయితే కడుక్కున్నాను. సో ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఉడకబెట్టుకోవాలి కాబట్టి. సో మీకు ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం ప్రాసెస్ అంతా ప్రతి చిన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూస్తే మీకు అంతా అర్థమవుతుంది చక్కగా. సో ఇట్లా మరబెట్టుకునేటప్పుడు ఉప్పు వేయండి. ఉప్పు వేస్తే ఏంటంటే పొటాటోస్కి ఉప్పు వేసేసిన తర్వాత ఒక స్పూన్తో మిక్స్ చేయండి. సో స్పూన్ తెచ్చుకొని మిక్స్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఇప్పుడు స్పూన్ తెచ్చుకొని మిక్స్ చేసామనుకోండి,
మొత్తం పొటాటోస్ అన్నిటికి ఉప్పు అనేది తగిలి పొటాటోస్ లోపలికి వెళ్ళింది అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా చేయలేదు అనుకోండి, ఉప్పు వేయకుండా చేస్తాం అనుకోండి, మనం అవి తిన్నప్పుడు బయట అంతా బాగానే ఉంటుంది, లోపలంతా ఉప్పు ఉండదు. నేనైతే చాలాసార్లు అలాగే చేశాను, కానీ నేనైతే ఈసారి ఉప్పు వేసాను. మరి ఉప్పు ఎక్కువ వేసేయకండి, చిన్నదంటే చిన్నది వేయండి, ఎందుకంటే మళ్ళీ మనం మిక్స్లో కూడా వేసుకుంటున్నాం కాబట్టి. సో ఇట్లా కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇది ఉడకాలంటే చాలా టైం పడుతుంది, లో ఫ్లేమ్లో అయితే ఇంకా టైం పడుతుంది. సో ఇక్కడ ఫోర్క్ అది తెచ్చుకొని పక్కన పెట్టుకున్నాను, ఎందుకో కూడా మీకు కాసేపటి తర్వాత మీకే తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఉడకబెట్టిన గంట అయిపోయింది కదా. సో అయిపోయిన తర్వాత ఒకసారి తీసి చిన్నది చూద్దాము, అదే ప్లేట్లో వేసుకొని ఇప్పుడైతే చూస్తున్నాము. సో ఇగోండి ఇట్లా చూసారు కదా ఎలా వస్తుందో, ఒక ఫోగ్లా వస్తుంది. సో అట్లా వచ్చింది అనుకోండి, సగం ఉడికిపోయినట్టే మనకి. సో ఆ సగం కూడా ఉడికిపోయింది అని ఇంకా మనం క్లారిటీగా చెప్పలేము సగం కూడా ఉడికిందా లేదా అని చెప్పేసి. సో అందుకే ఒక ముక్క తీసుకొని ప్లేట్లో వేసుకొని ఫోక్స్తో గుచ్చితే మనకు అర్థమైపోతుంది. స్మూత్గా దిగిపోయింది అనుకోండి, ఉడికిపోయినట్టే. లేదు మధ్యలో ఎక్కడ గట్టి తగులుతుందంటే ఉడకలేనట్టు. సో అది. సో ఇప్పుడు చూశాను ఇంకా ఉడకలేదు, సో ఇంకా అట్లానే ఉంచాను. సో అట్లా చాలా టైం పట్టింది, వీడియోలో చిన్నదానిలో చూపించేసాను కానీ చాలా టైం పట్టింది గాయస్. సో ఇది ఉడకడానికి ఇంకొక కాసేపు అవుతుంది. సో టోటల్గా ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా వంపేసుకొని ఓన్లీ పొటాటోస్నే చిన్న ఒక చుక్క 2 చుక్కల వాటర్ ఉన్నా పర్లేదు, కొంతమంది దానికి కూడా స్టెయిన్ చేస్తారు, అదేం అక్కర్ లేకుండా చక్కగా నార్మల్గానే చేసేసుకోవచ్చు, ఉన్నా కూడా నో ప్రాబ్లం. సో దీనికైతే కార్న్ఫ్లోర్ మెయిన్ కావాలి, కార్న్ఫ్లోర్ బదులు మైదా అయితే వేయకూడదు, ఎందుకంటే దీనికి కార్న్ఫ్లోరే మంచి టేస్ట్ అన్నమాట. కార్న్ఫ్లోర్ తప్పక తెచ్చుకోండి, చాలా వాటికి ఉపయోగపడుతుంది. సో ఇట్లా మనకి ఇంకా ఫోర్క్ తీసి ఉంచేసుకున్నాను, చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి. సో ఇది ఏంటంటారు, దాన్ని స్మాషర్ ఉంటుంది కదా, స్మాష్ చేసుకుంటారు. సో అది ఉంటే కనుక మీరు స్మాషర్తో స్మాష్ చేసుకోండి. మా దగ్గర లేదు అంటే ఇట్లా ఫోక్తో చేసుకోండి, ఫోక్ కూడా లేదు అంటే విస్కర్ కూడా లేదు అంటే స్పూన్, అదే చేయితో. వీటన్నిటికన్నా చేయితో చేస్తేనే మస్తు వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను చేయితో అయితే గట్టిగా కాసేపు అట్లా విసికాను. మొత్తం చిన్నది కూడా ఎట్లా ఉండాలంటే, చిన్నది కూడా మనకి చిన్న పొటాటో పీస్ కూడా తగలకూడదు మధ్యలో, అలా కలపాలన్నమాట. సో నేను అందుకే ప్రతి దాన్ని కూడా చేతితో మంచిగా చేస్తున్నాను. సో క్లీన్ చేసుకోండి హ్యాండ్స్ మాత్రం, లేదంటే ఇంకా మంచి ప్రసాదం లెక్క ఇది. సో నేను మంచిగా క్లీన్ చేసుకొని హ్యాండ్స్. సో ఇక్కడ చెప్తున్నాను కదా, ఇక్కడ వచ్చేసి కొరియాండర్ ఇంకా జీరా పౌడర్ గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది దేంట్లోకైనా. సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ దట్ కారం, నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా. కారం అయితే ఏదైనా తీసుకోవచ్చు, గరం మసాలా, కార్న్ఫ్లోర్. సో ఇవన్నమాట మసాలాస్ అండ్ పిండి. సో ఇప్పుడైతే కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను ఫస్ట్. ఇంకా మీరు పొటాటో స్మాష్ చేసుకున్నప్పుడు వాటర్ ఏమీ వేయక్కర్లేదు, పొటాటోస్లోనే చాలా వాటర్ దాగుంటుంది కాబట్టి ఇంకేం అక్కర్లేదు. సో ఇది కార్న్ఫ్లోర్ ఎంత వేయాలి అనేది సమానంగా చెప్పలేము, ఎందుకు అంటే కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఒక డోట్లో తయారవ్వాలి, అదే పిండి ముద్దలాగా. గోధుమ పిండి ముద్ద ఎలా రెడీ అవుతుంది, సో అట్లా రెడీ అయితే ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. సో అట్లా రెడీ అవ్వాలంటే కార్న్ఫ్లోర్ అయితే నేను సరిపడా తీసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ముందు కలిపాను, డోట్లో అయితే అవ్వలేదు, ఒక పిండి ముద్దలు అయిపోవాలి కంపల్సరీ, అప్పుడైతేనే మనకి ఇవి మంచి టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ వస్తాయి. సో మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా గాయస్, ఇందాకట్లాగా కార్న్ఫ్లోర్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటూ కలుపుకున్నాను, కానీ సాలలేదు అది కూడా. సో ఇక్కడ మీకు చూపించినంత 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే సాలలేదు. సో సాలలేదని చెప్పి ఇంకా తెచ్చుకున్నాను నేను వెళ్ళి. సో మీరే చూస్తూ ఉండండి, దీన్ని ఎంత మిక్స్ చేసినా సరే డోట్లో రెడీ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి ఇంకో 2 స్పూన్స్ యాడ్ చేశాను, అప్పుడు డోట్లో రెడీ అయింది. సో చెప్తున్నాను కదా, మనం చేసే పొటాటో స్మాష్ బట్టి అది ఉడికిన బట్టి ఉంటుంది అంత వేసుకోవాలని చెప్పేసి నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇందులో అయితే సాల్ట్, మన ఇప్పుడు మసాలాస్ అన్నీ వేసేసుకోండి, అన్నీ చివరికి కారంతో సహా అన్నీ వేసేసుకోండి, ఏది స్కిప్ చేయకుండా. సో అన్నీ వేసేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేయండి.
సో మంచిగా మిక్స్ చేసేసేయండి. కారం అయితే నేను ఫస్ట్ కొద్దిగా వేసాను, ఎందుకంటే కారం కొద్దిగా ఎక్కువ తెచ్చుకున్నాను. కారం ఎక్కువైపోయింది. అసలే మసాలాస్ కూడా వేస్తున్నాము, గరం మసాలా అని, మళ్ళీ కొరియండర్ పౌడర్ అని. ఈ మసాలాలు ఎక్కువైపోయాయి అనుకోండి ఇంకా మరీ స్పైసీగా ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి కారం చిన్నది వేసాను. అయినా సరే కారం ఎక్కువగా ఉంది తినేటప్పుడు అయితే, కానీ టేస్ట్ మాత్రం బాగా వచ్చింది ఈసారి. సో ఆయిల్ మాత్రం ఎక్కువ పేర్చకుండా చూసుకోండి. దీనికి ఆయిల్ లేకపోతేనే బాగుంటుంది. దేనికైనా సరే ఆయిల్ ఫుడ్కి ఆయిల్ లేకపోతేనే బాగుంటుంది. సో ఇట్లా ఇందులో మళ్ళీ మైదా పిండి కానీ శనగపిండి కానీ ఇవన్నీ వేసి ఏం కలపొద్దు. ఇవి కానీ కలిపారు అనుకోండి ఈ ముద్దంతా సపరేట్ అయిపోద్ది, పొటాటో స్మాష్ సపరేట్ అయిపోతుంది. సో ఏడ్లు కట్టి సపరేట్ అయిపోతాయి. సో అంతెందుకు, సో అందుకని చెప్పేసి ఇట్లా నేను చూపిస్తున్నట్లు స్మాష్ చేసేసుకున్న తర్వాత ఒక ప్రిపేర్ చేసుకోండి డోట్లా. ఇంకా సరే మనకి ఎట్లా ఉందంటే ఎగ్జాంపుల్కి నాకేం గుర్తు రావట్లేదు. పప్పు బూరెలని పెడతారు కదా లావుడ పప్పు, సో ఆ పప్పులా ఉంది. అట్లా ఉండకూడదు, చాలా డోట్లా చెప్తాం కదా. గోధుమ పిండి మీకు తెలిసే ఐడియా ఉంటుంది. సో అట్లా రెడీ అయిపోవాలి. సో అట్లా రెడీ చేసుకుందాం పదండి. సో గాయ్స్ ఇప్పుడైతే చెప్తున్నాను కదా, ఇందాకలా చెప్పినట్టు ఇక్కడ నేను వీడియో అయితే స్పీడ్ మోషన్లో పెట్టాను, ఎందుకంటే కలిపింది మొత్తం తీసాను కాబట్టి. సో అందుకని చెప్పేసి మళ్ళీ కార్న్ఫ్లోర్ అయితే తెచ్చుకున్నాము, ఇంకో 2 స్పూన్స్. మేమైతే సేమియా ఇప్పుడు బ్యాంబిసరియే వాడతాను, ఎందుకంటే అది మంచిగా ఉంటుంది. ఇంకా ఫ్రై కూడా చేసిస్తారు కొన్ని అయితే. సో అది ఆ బాక్సెస్ అయితే దాచుకొని వీటికి వాడతాము. సో చూసారు కదా డోట్ ఇట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇలా ఉండాలి. ఒక లడ్డు పోనీ మీకు ఐడియా లేకపోతే ఒక లడ్డు తీసి చూసుకోండి, ఒక లడ్డు చేసి చూసారనుకోండి మీకు తెలుస్తుంది. సో ఇప్పుడైతే మనము డోట్లో ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క చిన్న ముద్ద తీసి నేను చేస్తున్నట్టు మీరు కూడా చేసేయండి. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు, కానీ ఇంకా నూనె కానీ ప్లేట్ కాయిల్స్ కానీ ఇవేమీ అక్కర్లేదు. నార్మల్ చేతితోనే ఇట్లా ఎట్లా చెప్పాలి, ఒక సిలిండర్ షేప్ టైప్లో చేసుకోండి. సిలిండర్ షేప్ కాకపోయినా అలా చెప్తున్నాను. సో చేసేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోండి. ఒక స్క్వేర్ షేప్ టైప్లోనే కట్ చేసేసుకోండి. అన్నీ అట్లా కట్ చేసేసుకోండి. సో కట్ చేసేసుకున్న తర్వాత ఫోక్ ఉంది కదా, దాంతో ఒకసారి ప్రెస్ చేశారనుకోండి మంచిగా రెడీ అయిపోతుంది. థంబ్నెయిల్లో నేను ఈ పిక్చరే పెట్టాను, మీరు ఒకవేళ ఐడెంటిఫై చేసి ఉంటే. వేపకుండా ఫ్రై చేయకుండా. సో ఇవి ఉన్నాయి కదా, వీటిని అయితే ఇట్లా అంతే అలా ప్లేట్ చివర డెకరేషన్ చేసేసుకోండి. అలా తీసేసుకోండి, తీయకపోతే మళ్ళీ నెక్స్ట్ టైంకి ఇబ్బంది అయిపోతుంది. ఇంతే గాయస్, మిగతావన్నీ కూడా ఇలానే చేసేసుకోవడమే. సో గాయస్ ఇందాక అట్లాగే మిగతావన్నీ కూడా చేసేసుకోండి. సో గాయ్స్ ఇప్పుడైతే ఇందాక చెప్పించాను కదా, సో ఇదైతే ఈ కడాయి డిమార్ట్కి అయితే వెళ్ళి తీసుకున్నాము. చాలా బాగుంది, 150 రూపీస్కే. సో ఇప్పుడు దీంట్లో అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ టైం అయితే ఫ్రై చేస్తున్నాము, ఇది నాన్ స్టిక్కే. సో ఫస్ట్ టైం ఈ చిన్న కడాయిలో ఎందుకు తీసుకున్నామంటే తాలింపుకని తీసుకున్నాము. పక్కన నాన్న కర్రీ చేస్తుందని ఈ పక్కన చేసేస్తున్నాను. సో ఇక్కడ ఇప్పుడు దీన్ని అయితే ఫస్ట్ టైం డీప్ ఫ్రై చేస్తున్నాను. ఏమో బాగుంటుందో బాగోదో, కానీ చేశాను కానీ బాగానే వచ్చాయి, కానీ కింద నుంచి బబుల్స్లో వస్తున్నాయి. మధ్యలో డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా భయం వేసింది, ఏమో బబుల్స్లో వస్తే ఏమైనా అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ ఆయిల్ అయితే వేసాను, ఆయిల్ వేస్తే ఆయిల్ అయితే అయిపోయింది. మళ్ళీ తెచ్చుకున్నాను, అంటే పెద్ద ఫ్రీడమ్ డబ్బా ఉంది, అందులో నుంచి కొత్తది అనమాట. సో అందులో నుంచి వేయలేకని చెప్పేసి వేయలేనని చెప్పేసి ఇంకేం చేస్తామని చెప్పి మళ్ళీ వేసాను. ఈ చిన్న దాంట్లోని వేసేసి మళ్ళీ ఇందులో వేసాను. సో ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా, సో వాటిని అయితే ఇందులో వేయండి. నాకైతే చేతి వేయడం భయము, ఎక్కడ తూలుతాయి అని చెప్పేసి. సో స్పూన్తో అయితే ఇట్లా వేసుకొని నేను చూపిస్తున్నట్టు స్పూన్ మీద పెట్టేసి ఒక్కొక్కటి అందులో వేసేసేయండి. సో మంచిగా డీప్ ఫ్రై చేయండి. వేసేసిన తర్వాత పెద్ద మంట పెట్టండి. వేస్తుండగా పెద్ద మంట పెట్టారనుకోండి ఏమవుతుందంటే చేతి మీకు వచ్చేస్తుంది మంట. అసలు చిన్న కడాయి కదా మాది.
సో ఇట్లా ఒక 5 అయితే వేసుకుంటున్నాను, చిన్నది కదా, మరీ టైట్గా వేసేసామనుకోండి తీయడానికి కష్టమైపోతుంది. సో ఇట్లా ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో నేను మ్యూజిక్ పెట్టేస్తున్నాను చూడండి. గాయ్స్ ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తాను. సో అన్నీ అయితే చేసేసాను. సో టేస్ట్ నేనైతే ఇందాకే నా వంతు నేను తినేసాను. మళ్ళీ ఎవరితో తింటే గొడవాడేస్తారు వచ్చి. సో డాడీది అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు నిక్తా పిన్ అయితే టేస్ట్ చేసి చెప్తుంది ఎట్లా వచ్చిందని చెప్పేసి. సో చేసింది బాగుందని చెప్పింది. దానికి ఏం చేసినా బాగున్నాయని చెప్పేస్తుంది, నిజమో కాదు అర్థం కాదు. సో ఇప్పుడు చూపిస్తాము. సో ఒక దాని దానికి ఇచ్చేసాను. సో ఎలా ఉన్నాయో టేస్ట్ చెప్తుంది. రియాక్షన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. మరి టేస్ట్ ఎలా ఉందైతే నాకు అర్థం కాలేదు. సో చెప్పింది బాగుందని చెప్పేసి. సో ఓకే గాయ్స్, ఇంతటి ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. బాయ్ బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయ్స్. బాయ్ బాయ్ గాయ్.